రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే హై అలర్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై ఉగ్రదాడులు జరిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక టెర్రరిస్టులు శ్రీనగర్, జమ్మూలోని జైళ్లను లక్ష్యం చేసుకున్నారని వార్నింగ్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు ఉండటంతో టార్గెట్ చేశారని అనుమానిస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జైళ్లలో భద్రత పెంచాలని సూచించారు. మరోవైపు పాల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. ఉగ్రవాద సహచరులు నిసార్, ముష్తాక్ ను విచారించారు. ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిసార్, ముష్తాక్ ను అరెస్ట్ చేశారు. జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్షించారు. 2023 నుంచి జైళ్ల భద్రతను సిఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, మనం చూస్తున్నాం బ్రహ్మణి, ఏదైతే మొదటి నుంచి ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్యలో అయితే ఈ వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందో ఆ సందర్భంలో పాకిస్తాన్ వివిధ రకాల థ్రెటనింగ్ అన్నది రెగ్యులర్ గా చేస్తూనే ఉంది. అంతర్జాతీయ వేదికల మీద ఏమో అణుబాంబులకు సంబంధించి, అయుద్ధానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటే, అదే సందర్భంలో భారత్ లో మాత్రం డిఫరెంట్ వర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగానే జమ్మూ అలాగే కాశ్మీర్ లో ఉండే సెంట్రల్ జైల్లో ఉండే హై ప్రొఫైల్ టెర్రరిస్టులు కానివ్వండి, లేకపోతే ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద దాడి జరిగే అవకాశం ఉంది. వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు అందులో భాగంగానే జమ్మూ అలాగే శ్రీనగర్ లోని జైల్లో లక్ష్యమయ్యే అవకాశం ఉందని కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన ప్రొఫెషన్ కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే జమ్మూ కాశ్మీర్ జైల్లో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు కానివ్వండి, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సంబంధించిన సభ్యులు ఇప్పటికే ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు ఎవరైనా సరే, అంటే మొదటి నుంచి టెర్రరిజం కానివ్వండి, దీనికి సంబంధించిన సింపథైజర్ ఉన్న వాళ్ళని కూడా చాలా మందిని గతంలో పీడీ యాక్ట్లు పెట్టి అరెస్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే అనుమానితులుగా ఉన్నప్పుడు లేదా దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు దొరికినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ పెట్టడం మనం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా సరే పరిస్థితి ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న ఈ సెంట్రల్ జైలు పైన దాడి చేసి వాళ్ళని వినిపించుకునే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే తద్వారా అక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు అన్నది ఒక అనుమానం వ్యక్తం అవుతూ ఎన్ఐఏ ఇప్పటికి సంబంధించి భద్రతను పెంచమని ఆదేశించడంతో పాటు ఆ లైన్ లో కూడా ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం నిసార్ అలాగే ముస్తాక్ అని ఎవరైతే గతంలో ఈ ఉగ్రవాదుల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా విచారించిన పరిస్థితిలో గతంలో వీళ్ళు ఆర్మీ వాహనంపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి భద్రత పెంచాలనే ఉద్దేశంతోనే కేవలం లోకల్ పోలీసు అలాగే జైళ్ల శాఖకు సంబంధించింది కాకుండా సిఐఎస్ఎఫ్ తో కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో డెసిషన్ తీసుకునేందుకు చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే డైరెక్టర్ తో కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితి ఉంది. గతంలో అంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా కోసం 2023 నుంచి సిఐఎస్ఎఫ్ భద్రతలో జైళ్లు ఉంటున్నాయి. దానికి ఉన్న భద్రత సరిపోదు, ఇంకాస్త పెంచితే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సెపరేట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళు పై చేయి సాధించేందుకు అవకాశం లేకుండా క్రియేట్ చేయాలన్నా సరే ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకషంగా అబ్జర్వ్ చేసి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చూసుకునే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం చేస్తుందని చెప్పాలి. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం యుఎన్ఎస్సిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై యుఎన్ఎస్సి చర్చించనుంది. భారత చర్యలు శాంతి భద్రతలకు హాని కలిగిస్తున్నాయని ఉద్రిక్తతలపై క్లోజ్డ్ కన్సల్టేషన్ ను పాక్ కోరింది. ఇక ఇప్పటికే యుఎన్ఎస్సి పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించి ఉగ్రవాదంపై పోరుకు భారత్ కు మద్దతు తెలిపింది.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మధ్యాహ్నం యుఎన్ఎస్సీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై చర్చించనుంది యుఎన్ఎస్సీ. ఉద్రిక్తతలపై క్లోజ్డ్ కన్సల్టేషన్ ను కోరింది పాక్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. భారత చర్యలు శాంతి భద్రతలకు హాని కలిగిస్తాయని చెప్పేసి, అలాగే సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేయడం, వాటి అంశాలను కూడా తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. యుఎన్ఎస్సీ దృష్టికి పాకిస్తాన్ అప్డేట్స్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ అంటే భద్రతా మండలి. జనరల్ గా ఏదైనా దేశాలకు మధ్య వివాదాలు జరిగినట్లయితే ఖచ్చితంగా అక్కడ దాని యుఎన్ఎస్ ని అప్రోచ్ అయ్యి ఆ ప్రతినిధులు వారి యొక్క వాదనలు వినిపిస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు కూడా పహల్గామ్ దాడి తర్వాత ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిస్థితులపై క్లోజ్డ్ కన్సల్టేషన్ కోరాయి. పాకిస్తాన్ కోరిన పర్టికులర్ గా పాకిస్తాన్ యుఎన్ఎస్సీని కోరింది. మీరు ఖచ్చితంగా దీని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పాకిస్తాన్ యుఎన్ఎస్సీని అప్రోచ్ అయింది. సో ఇదే క్రమంలో భారత్ కూడా తమ వాదన వినిపించేయడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉంది. భారత ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ చేస్తున్న అలిగేషన్ ఏంటంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మాకు అనవసరంగా ఆపాదించి ఆ కక్షను మొత్తం ఆ దేశంపై చూపిస్తున్నారు. సింధు జలాలని అడ్డుకోవటం కానీ, లేదంటేనేమో మరో విధంగా వాణిజ్యపరంగా దెబ్బతీయటం కానీ ఇలా చేస్తున్నారు. ఇది భారత్ తీసుకున్న చర్యలు మొత్తం కూడా తమ దేశానికి హాని కలిగించేలా ఉన్నాయి, శాంతి భద్రతలకు హాని కలిగించేలా ఉన్నాయనే ఒక అంశాన్ని యుఎన్ఎస్సీ ముందు ఉంచేందుకు సిద్ధమైపోయింది. భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత దాడికి సంబంధించిన వివరాలు మొత్తం పూర్తి ఆధారాలు కూడా వీటన్నిటిని కూడా తీసుకెళ్లి యుఎన్ఎస్సీ ముందు పెట్టి మరోసారి పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంది. దీనిపైనే అంటే పహల్గామ్ ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అంటే పాకిస్తాన్ యొక్క ఉగ్ర కుట్రలు కావచ్చు, లేదంటే ద్వంద్వ నీతి కానీ, ద్వంద్వ వైఖరి కానీ, ఈ అంశాలు మొత్తాన్ని కూడా భారత్ ప్రజెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచ దేశాలకు కూడా పాకిస్తాన్ అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా, బాంబు పేలినా, లేదంటేనో కాల్పులు జరిగినా, పెద్ద మొత్తంలో మనుషులు చనిపోయినా దాని మూలాలు మొత్తం కూడా పాకిస్తాన్ లో ఉంటాయి. పాకిస్తాన్ యొక్క వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ స్టిల్ పక్క దేశంగా ఉన్న పైన అంటే విషయం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ మన జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి. అమాయకులను అంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత భూభాగంలో చొరబడి ఆ విధంగా టూరిస్టులను అమాయకుల్ని పట్టుబెట్టున్నారు. సో ఇటువంటి వైఖరిని ఆ దేశం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం వారి యొక్క తీరుని కంప్లీట్ గా ప్రపంచ దేశాల ముందు, యుఎన్ఎస్సీ అంటే మనకు తెలిసింది, ఇంకా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు ఏదైతే సభ్యత్వం ఉన్న దేశాలు మొత్తం కూడా ఈ వివాదాలకు సంబంధించి అప్రోచ్ అవుతూ ఉంటాయి. ఆ దేశాల అందరి ముందు, ఆ దేశాల యొక్క ప్రతినిధుల ముందు పాకిస్తాన్ పరువు ఖచ్చితంగా పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విత్ ఎవిడెన్స్ ఆధారాలతో సహా భారత ప్రభుత్వం ఆ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి వీటన్నిటిని కూడా ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, రెచ్చగొడుతుంది ఈ పాకిస్తాన్ అనే విషయాన్ని మాత్రం చెప్పేందుకు సిద్ధమవుతుంది. సో యుఎన్ఎస్సీ ఈ రెండు వాదనలు విన్న తర్వాత, అంటే యుఎన్ఎస్సీ వేదికగా ఆయా రెండు దేశాల ప్రతినిధులు ఎటువంటి వాదనలు వినిపిస్తారు, ఎటువంటి విషయాల్ని ప్రపంచ దేశం ముందు ఉంచుతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. బ్రహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేసిన ఓ వ్యక్తి నదిలో దూకేశాడు. ఇండియన్ అధికారులకు భయపడి అతడు నదిలో దూకేసినట్లు తెలుస్తోంది. ఇక కుల్గాం జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే వ్యక్తి సహాయం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతను టాంగ్ మార్క్ అడవిలో ఉగ్రవాదులకు ఆహారం, అలాగే ఆశ్రయం అందించినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో కూడా అహ్మద్ మాగ్రే ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం వేషా నదిలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి అహ్మద్ మాగ్రే కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
రైట్గా బెజవాడలో అన్నదమ్ముల వార పతాక స్థాయికి చేరింది. సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని, అన్న కేశినేని నాని మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటికి మొన్న అన్న నానిపై తమ్ముడు చిన్ని పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీస్ పంపించారు. ఇక తాజాగా ఈరోజు కేశినేని నాని ట్విట్టర్లో ఒక సంచలన పోస్టు చేశారు. మరోసారి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్టైన వ్యక్తులతో ముఖ్యంగా కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి, దిలీప్ పైలాతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్కి సంబంధం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక కేశిరెడ్డి ఎంపీ కేశినేని చిన్నితో అతని భార్యతో కలిసి ఫ్రైడే ఇన్ఫ్రాకాన్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. చిన్ని పెద్ద ఎత్తున నిధులు అక్రమ మార్గంలో మళ్లించి విదేశాలకు తరలించారని ఆరోపించారు. వెంటనే జోక్యం చేసుకుని స్వతంత్ర ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని చంద్రబాబును కోరారు. న్యాయాన్ని నిలబెట్టారని ఆయన విన్నవించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో ప్రక్షాళన కార్యక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తిరుమల శ్రీవారిని చినరాజప్ప దర్శించుకున్నారు. ఇక స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు తీసుకువచ్చి సామాన్య భక్తులకి శ్రీవారి దర్శనం కల్పించడం ఒక మంచి నిర్ణయమని చినరాజప్ప చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. బాగా జరిగింది. ఇవాళ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోర్డు విఐపి తగ్గించాలి, సామాన్యుల భక్తులకి పెంచాలని ఒక కార్యక్రమం తీసుకుని అందులో భాగంగా మా లెటర్స్ అనేవి కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవాళ నేను దర్శనం చేయడం కోసం నేను రావడం జరిగింది. ఈ బోర్డు కొత్త బోర్డు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చి సామాన్యులకి అందరికీ అందించాలి, బాగా అందుబాటులోకి రావాలి, అన్ని సౌకర్యాలు బాగుండాలి, ఆహారం బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, వైద్యం బాగుండాలని ఆలోచనతోటి మరిన్ని కూడా బాగా స్ట్రీమ్లైన్ చేయటం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మొదటి నుంచి కూడా వెంకటేశ్వరం అంటే భక్తుడు. మరి ఆయన నమ్మకం ఏంటంటే ఆ రోజు మరి బాంబ్ బ్లాస్ట్లో నేను బతికానంటే స్వామివారి నన్ను బతికించాలని నమ్మకం ఆయన ఉంది కనుక ఈ గుడి మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ గుడిని బాగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు. తప్పనిసరిగా ఇలా భక్తులందరూ కూడా ఒక నమ్మకాన్ని ఈ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఇలా ఉండాలని చెప్పి చదవాలి. అంటే అక్కడ పరిస్థితులను బట్టి బోర్డు నిర్ణయం తీసుకుంటే ఆ బోర్డు ప్రకారం మనం వెళ్తాం. ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఒక ఎవరికి ఏది బాగుంటుందని చెక్ చేస్తారు. మాకు 6 గంటలకు ఇచ్చారు, దర్శనం బాగా జరిగింది. అలాగే మార్పులు చేర్పులు చేసిన దాన్ని ఒక ట్రయల్ రన్గా తీసుకుని ఒక మంచి ఇదేది బాగుంటుంది దాన్ని ఫాలో అవటం జరుగుతుంది. చేత మార్పుల్ని చేర్పులు తాత్కాలికం పర్మనెంట్గా ఏది డిసైడ్ చేద్దానికి అందరూ పట్టుబడి ఉండాలి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వేళ రాజధాని నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తున్నాడు. మోడీ గారు వచ్చి మరి ఆయన శంకుస్థాపన రెండోసారి చేయడం జరిగింది. ఏదేమైనా తొందరగా మరి రాజధాని నిర్మాణం కానీ అలాగే ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే అన్ని జిల్లాల అభివృద్ధి కానీ చేయాలి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఊరట కల్పించింది. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనం కల్పిస్తున్నారు. ఇక బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం కూడా సామాన్య భక్తులకు కలిసొచ్చింది. రేపటి నుంచి 3 రోజుల పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈ ఉత్సవాల నేపథ్యంలో 3 రోజుల పాటు ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం,
సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీకి 9 లక్షలు అప్పు ఇచ్చి నెలకు 36,000 కట్టాలంటూ ఇంట్లోకి వచ్చి వేధింపులకు గురి చేయడంతో బాధితుడు శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్తో నిప్పండించుకోవడంతో 50% మంటలో కాల్పోయాడు. శ్రీనివాస్ ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. 11వ రోజు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి సరిహద్దులో పాక్ రేంజర్లు కాల్పులు నిర్వహించారు. కుప్వారా, బరాముల్లా, పూంచ్, రాచౌరి, నౌషెరా, అఖూన్ సెక్టార్లలో పాక్ కాల్పులు చేపట్టింది. పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్ చమన్గంజ్లోని 6 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. మంటలు చిక్కుకున్న 5 సభ్యుల ఫ్యామిలీని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. రెస్క్యూ ఆపరేషన్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు వేగవంతం చేయాలన్న సీఎం యోగి అన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్ చమన్గంజ్లోని 6 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఇక మంటలు చిక్కుకున్న 5 సభ్యుల ఫ్యామిలీని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. అయితే రెస్క్యూ ఆపరేషన్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం యోగి అన్నారు. పాల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారత్ ప్రతీకార దాడి చేస్తుందన్న భయాందోళనతో పాక్ మిత్ర దేశాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పాక్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా భారత్కు సమాచారం అందింది. అందుకు బలం చేకూరేలా తాజాగా టర్కీకి చెందిన టీజీసీ
బుయుకడ అనే భారీ యుద్ధ నౌక పాక్ తీరానికి చేరింది. ఇక ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న క్రమంలో భారత ఏ క్షణమైనా ఎదురు దాడి చేసే అవకాశం ఉందని పాక్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే సముద్ర మార్గంలోనూ దాడి చేసే అవకాశం ఉన్నందున తన మిత్రదేశం టర్కీని సంప్రదించి గస్తీ యుద్ధ నౌకను తెచ్చుకున్నట్లు సమాచారం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.